కస్తూర్బా సంస్థల టీచర్ల వ్యవహారంలో జరిగినటువంటి ఉదంతంలో బొత్స సజ్జల ఇద్దరి మీద తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్యోగులు. నిన్న లోకేష్ని కలిసిన సందర్భంలో మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు పెట్టెలు పట్టుకురావాలని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పీజీటీ తెలుగు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం నాది ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినా నా ఆహ్వానం నడుస్తుంది, మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు బెదిరించారని వాపోయారు. మహిళలని కూడా చూడకుండా తమను దూషించారని ఆవేదన వినిపించారు. ఈ సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి తెలియజేసి న్యాయం కోరేందుకు ఆదివారం వాళ్ళు ఉండవల్లోనే ఆయన నివాసం దగ్గరకు వచ్చారు. లోకేష్ పిఏకి విడతపత్రం అందజేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. 2018-19 నోటిఫికేషన్ ద్వారా విధుల్లోకి తీసుకున్న మమ్మల్ని హేతుబద్ధీకరణ పేరుతో వైకాపా ప్రభుత్వం తొలగించింది. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైకాపా పెద్దలను ఎంతమందిని కలిసినా లంచం డిమాండ్ చేశారు కానీ న్యాయం చేయలేదు. మీ నియామకమే తప్పని ఎస్పీడీ శ్రీనివాసరావు తిట్టారు. దీని మీద హైకోర్టుకు వెళ్ళాం. మమ్మల్ని తొలగించడం న్యాయసమ్మతం కాదని హైకోర్టు చెప్పిన ఆయన పట్టించుకోలేదు. పైగా మాపై రిట్ పిటిషన్లు ఫైల్ చేశారు. మమ్మల్ని నడు రోడ్డు మీద నుంచోబెట్టారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ని కలిస్తే మీరు నడు రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నారు, వాటిని తొలగించారు అంటూ వెటకారంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో లోకేష్ని కలవడానికి వచ్చాం అని బాధితులు లలిత, కామేశ్వరి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.